హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు స్మార్ట్ సిరీస్ లెక్చర్ 3 టాటోమెరిజం. Many students feel it's one of the toughest or most confusing topics, but no problem, I will explain it in very clear and simple manner so that you will never forget it again. Okay, right, మన టాపిక్ ఏంటన్నా టాటోమెరిజం. ఏం ప్రాబ్లం లేదు. ఈ కాన్సెప్ట్ విన్న తర్వాత టాటోమెరిజం నుంచి బిట్ ఎప్పుడు వస్తుంది అని మీరు వెయిట్ చేస్తారు, అంత బాగా నేర్చుకుంటారు. ఓకే, లిసన్ కేర్ఫుల్లీ. ఫస్ట్ అసలు టాటోమెరిజం అంటే ఏంటో డెఫినేషన్ చూద్దాం నాన్న. టాటోమెరిజం, the structural isomers which are spontaneously interconvertible and exist in dynamic equilibrium due to differ in the position of atoms, generally hydrogen and pi bond, are called tautomers, and this phenomena is called tautomerism. అసలు ఏం అర్థం కాలేదు సార్, ఇప్పుడు అర్థం అవుతుంది, కంగారు పడద్దు. యా, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. CH3 CO CH3 ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. ఇట్ ఈస్ కీటోన్, దట్ ఈస్ ఎసిటోన్. ఇప్పుడు నేను మీకు అర్థం అవడానికి నేను దీన్ని ఎలా రాస్తున్నానంటే CH3 CO CH3 సేమ్ మాలిక్యూల్ని ఇలా రాశాను నేను. క్లియర్? ఓకే. సికి హైడ్రోజన్కి మధ్యలో ఉన్న బాండ్ని చూడండి. సికి హైడ్రోజన్కి మధ్యలో ఉన్న బాండ్ని నేను ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నా, ఈ పై బాండ్ని ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నా. ఈ బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అవ్వగానే కార్బన్ వ్యాలెన్సీ ఎంతనన్నా 4 కదా, 1 2 3 4, ఒక బాండ్ ఎక్స్ట్రా వస్తుంది కదా, ఇప్పుడు 5 అయ్యాయి. కాబట్టి సాటిస్ఫై చేసుకోవడానికి వ్యాలెన్సీని ఈ పై బాండ్ ఇక్కడికి తీసుకెళ్ళింది. అప్పుడు ఇక్కడ ఏమైంది, O మైనస్ అయింది. ఈ H+ని ఎప్పుడైనా H బాండ్ని ఇక్కడ విడిచిపెట్టేసి వెళ్తే ప్లస్గా వెళ్తున్నట్టు, బాండ్తో పాటు బయటకు వస్తే H మైనస్గా వస్తున్నట్టు. సో H+ కదా, ఆ H+ని ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమొచ్చింది చెప్పండి. యాడ్ చేస్తే ఏమొచ్చింది, CH2 డబుల్ బాండ్ C, O దగ్గరకి H వచ్చింది, CH3. దిస్ ఈస్ ద కాంపౌండ్. క్లియర్? చూడండి, CH3లో H బాండ్ని ఇక్కడ విడిచిపెట్టేసి ఈ పై బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అయింది, ఈ H ఇక్కడ యాడ్ అయింది. దీనిని ఏమన్నాం మనం, కీటో అన్నాం. కీటో ఎందుకు, కీటో గ్రూప్ ఉంది కదా. దీనిని ఏమందాం, డబుల్ బాండ్ ఏమంటాం, ఈన్. ఈన్కి ఏం కనెక్ట్ అయింది, OH. OH అంటే ఏంటి, ఓల్. ఈన్ ప్లస్ ఓల్, దిస్ ఈజ్ ఈనోల్. ఈనోల్. ఓకే, ఈ రెండింటిని ఒకదానికి ఒకటి ఏమంటామంటే టాటోమర్స్ అంటాం. ఈ ఫినామినాని ఏమంటామంటే టాటోమెరిజం అంటాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. యాక్చువల్గా దీనికి మెకానిజం ఉంది, యాసిడ్ కెటలైజ్డ్ అండ్ బేస్ కెటలైజ్డ్ మెకానిజం ఉంది. ఆ మెకానిజంతో మీరు ప్రతి బిట్ని ఆన్సర్ చేయాలంటే చాలా కష్టం. ఇది సింపుల్ వే, మీరు టాటోమర్స్ రాయడానికి ఇది వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ వే అన్నమాట. ఓకే, చెప్పాలంటే ఏకదాటిగా 4-5 గంటలు చెప్పినా కంప్లీట్గా కాన్సెప్ట్ అవ్వదు. కానీ మనం బిట్ చేయడానికి ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో, ఏ కాన్సెప్ట్ మీకు వస్తే మెయిన్స్లో కానీ నీట్లో కానీ బిట్ చేసేయగలరో అదంతా ఈరోజు మనం నేర్చుకుంటాం. ఓకే, లిసన్ కేర్ఫుల్లీ. ఇప్పుడు నేను స్టేట్మెంట్కి మళ్ళీ వస్తాను. ఫస్ట్ ఇది చూడండి. ఇప్పుడు ఇది ఎలా రాశానో మీకు అర్థమైంది కదా. ఒక ఎసిటోన్ రాశాను, ఆ CH3ని CH2H అని సెపరేట్ చేశాను. ఈ బాండ్ ఇక్కడికి షిఫ్ట్ చేస్తే ఈ పై బాండ్ ఇక్కడికి షిఫ్ట్ చేశాను, ఈ H ఇక్కడ యాడ్ అయింది. ఇక్కడ కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది కాబట్టి కీటో అన్నాను. ఇక్కడ ఈన్ ప్లస్ OH ఓల్ ఉంది కాబట్టి ఈనోల్ అన్నాను. ఇవి రెండు ఒకదానికొకటి ఏమవుతాయని చెప్పాను, టాటోమర్స్ అవుతాయని చెప్పాను. ఈ ఫినామినాని ఏమన్నాను, టాటోమెరిజం అన్నాను. ఇప్పుడు స్టేట్మెంట్లోకి వెళ్ళండి, క్లియర్గా అర్థమైపోతుంది కాన్సెప్ట్. ద స్ట్రక్చరల్ ఐసోమర్స్, ఇవి రెండు స్ట్రక్చరల్ ఐసోమర్స్ అవుతాయా లేదా చూడండి అన్న. ఇక్కడ స్ట్రక్చరల్ ఐసోమర్స్ అంటే స్ట్రక్చరల్ ఫార్ములా డిఫరెన్స్ ఉండాలి. ఇక్కడ ఏముంది, CH2H అంటే CH3 ఉంది. CH3 దేనికి కనెక్ట్ అయింది, COకి కనెక్ట్ అయింది. మరి ఇక్కడ ఏమైంది అన్న, CH2 డబుల్ బాండ్
సి. అర్థమవుతుందా? స్ట్రక్చరల్ కనెక్టివిటీ డిఫరెంట్ ఉంది కాబట్టి ఇవి రెండు ఏమవుతాయి? స్ట్రక్చరల్ ఐసోమర్స్ అవుతాయి. ద స్ట్రక్చరల్ ఐసోమర్స్ విచ్ ఆర్ స్పాంటేనియస్లీ ఇంటర్ కన్వర్టబుల్. ఇది ఇలా కన్వర్ట్ అవుతుంది, మళ్ళీ ఇది ఇలా కన్వర్ట్ అవుతుంది. స్పాంటేనియస్లీ ఇంటర్ కన్వర్టబుల్ అండ్ ఎగ్జిస్ట్ ఇన్ డైనమిక్ ఈక్విలిబ్రియం. డైనమిక్ ఈక్విలిబ్రియం, డైనమిక్ అంటే నెవర్ స్టాప్ అని. ఆల్రెడీ మనం ఈక్విలిబ్రియం అనే కాన్సెప్ట్ లో చదువుంటాం ఫస్ట్ ఇయర్ లో. ఒక రియాక్టెంట్ ప్రొడక్ట్ గా కన్వర్ట్ అవ్వడం, ప్రొడక్ట్ రియాక్టెంట్ గా కన్వర్ట్ అవ్వడం సేమ్ రేట్ తో, రేట్ ఆఫ్ ఫార్వర్డ్ అండ్ రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ సేమ్ రేట్ తో జరుగుతుంది. కాన్సన్ట్రేషన్ కాన్స్టెంట్ ఉంటుంది. అలా ఉంటే దాన్ని ఏమన్నాం? ఈక్విలిబ్రియం అన్నాం. సో ఇది ఇలా కన్వర్ట్ అవుతుంది, ఇది ఇలా కన్వర్ట్ అవుతుంది. డైనమిక్ ఈక్విలిబ్రియం డ్యూ టు డిఫర్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ ఆటమ్స్ అండ్ పై బాండ్. చూడండి ఇక్కడ హైడ్రోజన్ ఆటమ్ అండ్ పై బాండ్ పొజిషన్ మారాయి కదా. హైడ్రోజన్ ఆటమ్ పొజిషన్ ఎక్కడ ఉంది? ఫస్ట్ ఈ కార్బన్ దగ్గర ఉంది. తర్వాత ఎక్కడికి పోయింది? ఇక్కడికి వచ్చింది. అంటే హైడ్రోజన్ ఆటమ్ పొజిషన్ మారింది, పై బాండ్ పొజిషన్ మారింది కదా. పై బాండ్ ఎక్కడ ఉంది? తర్వాత ఎక్కడికి వచ్చింది అన్న? ఇక్కడికి వచ్చింది. పై బాండ్ పొజిషన్ మారింది. అందుకే ఈ రెండింటిని ఏమన్నాం? టాటోమెర్స్ అన్నాం. అందుకే ఈ ఫినామినన్ ఏమన్నాం? టాటోమెరిజం అన్నాం. అలా సింపుల్. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి. ఏవైనా రెండు స్ట్రక్చరల్ ఐసోమర్స్ ఆటమ్ అండ్ పై బాండ్ లో చేంజ్ రావడం వల్ల అవి రెండు ఒకదానికి ఒకటి ఎంటర్ కన్వర్ట్ అయితే, డైనమిక్ ఈక్విలిబ్రియంలో ఎగ్జిస్ట్ అయితే వాటినే టాటోమర్స్ అంటాం. ఆ ఫినామినానే టాటోమెరిజం అంటాం. ఓకే, ఇది స్టేట్మెంట్, ఇది దానికి ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు నేను మీకు చెప్పింది కీటో ఈనోల్ టాటోమెరిజం. కీటో ఈనోల్ టాటోమెరిజం. ఇక్కడ ఒక పాయింట్ రాసాను చూడండి. జనరలీ హైడ్రోజన్ ఆటమ్స్ యొక్క పొజిషన్ లో డిఫరెన్స్ వస్తుందని చెప్పాను కదా. ఆ ఆటమ్స్ జనరల్ గా హైడ్రోజన్స్. నైట్రోజన్ కనెక్టెడ్ కాంపౌండ్స్ కూడా ఉంటాయి, కానీ మనం బిట్ చేయడానికి ఏది అవసరమో మళ్ళీ చెప్తున్నా, అది మాత్రమే మనం నేర్చుకుంటున్నాం. ఓకే, ఇది నా స్టేట్మెంట్. ఒకసారి చూసుకోండి. ఇది టాటోమెరిజం స్టేట్మెంట్, ఇది ఆ స్టేట్మెంట్ కి ఎక్స్ప్లెనేషన్. ఓకే, నెక్స్ట్. అసలు టాటోమెరిజం ని ఎగ్జిబిట్ చేయాలంటే ఎసెన్షియల్ కండిషన్ ఏంటి? ఏ కండిషన్స్ ఉంటే టాటోమెరిజం ని ఎగ్జిబిట్ చేస్తుంది? పాయింట్ నెంబర్ 1, ది కాంపౌండ్ షుడ్ హ్యావ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఆ కాంపౌండ్ లో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉండాలి. లైక్ CO, NO2, CN ఇలాంటి విత్డ్రాయింగ్ గ్రూపులు ఉండాలి. అండ్ పాయింట్ 2, హ్యావింగ్ అట్లీస్ట్ 1 ఎసిడిక్ హైడ్రోజన్. విత్డ్రాయింగ్ గ్రూప్ ఉందా లేదా చెక్ చేసిన తర్వాత ఏముండాలి? ఎసిడిక్ హైడ్రోజన్ ఉండాలి. ఎసిడిక్ ఆల్ఫా హైడ్రోజన్ ఉండాలి. అసలు ఆల్ఫా హైడ్రోజన్ అంటే ఏంటో చెప్తాను మీకు. ఆల్ఫా హైడ్రోజన్ కూడా ఏమై ఉండాలి? sp3 కార్బన్ కే కనెక్ట్ అయి ఉండాలి. ఓకే, దీస్ ఆర్ ద ఎసెన్షియల్ కండిషన్ ఫర్ కీటో ఈనోల్ టాటోమెరిజం. ఒక్కొక్క ఎగ్జాంపుల్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు మీకు కాన్సెప్ట్ అంతా చాలా క్లియర్గా అర్థమైపోతుంది. పే అటెన్షన్. చూడండి, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను ఇక్కడ. ఈ ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకొని అది అసలు టాటోమెరిజం ఎగ్జిబిట్ చేస్తుందా లేదా, ఎగ్జిబిట్ చేస్తే ఎందుకు ఎగ్జిబిట్ చేస్తుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, పాయింట్ నెంబర్ 1. ఇక్కడ ఏముందన్నా? CO అంటే ఏంటి? ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. CO ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఫస్ట్ కండిషన్ ఓకే. సెకండ్, అసలు సార్ ఆల్ఫా హైడ్రోజన్ అంటే ఏంటి సార్? గుర్తుపెట్టుకోండి, ఫంక్షనల్ గ్రూప్ కి కనెక్ట్ అయిన కార్బన్ ని ఆల్ఫా కార్బన్ అంటాం. ఫంక్షనల్ గ్రూప్ కి కనెక్ట్ అయిన కార్బన్ ని ఆల్ఫా కార్బన్ అంటాం. ఆ ఆల్ఫా కార్బన్ దగ్గర హైడ్రోజన్ ఉంటే దానినే ఆల్ఫా హైడ్రోజన్ అంటాం. ఫంక్షనల్ గ్రూప్ కి కనెక్ట్ అయిన కార్బన్ ని ఆల్ఫా కార్బన్ అంటాం. ఆల్ఫా కార్బన్ కి కనెక్ట్ అయిన హైడ్రోజన్ ని ఆల్ఫా హైడ్రోజన్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షనల్ గ్రూప్ కి కనెక్ట్ అయిన కార్బన్ ఏదన్నా ఇది కూడా, అంటే ఇది ఆల్ఫా కార్బన్ అవుతుంది, ఇది కూడా ఆల్ఫా కార్బన్ అవుతుంది. ఆ ఆల్ఫా కార్బన్ కి కనెక్ట్ అయిన హైడ్రోజన్ ఆల్ఫా హైడ్రోజన్. ఇక్కడ హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ హైడ్రోజన్స్ ఉన్నాయి. ఆ హైడ్రోజన్స్ దేనికి కనెక్ట్ అయి ఉండాలని చెప్పాను నన్ను ఎసెన్షియల్ కండిషన్ లో? sp3 కార్బన్ కి కనెక్ట్ అయి ఉండాలి. చూడండి, ఇది sp3 కదా, సింగిల్ బాండ్ కి కనెక్ట్ అయింది. సో ఇది sp3.
ఇది కూడా sp3. సో వాళ్ళు చెప్పిన 2 ఎసెన్షియల్ కండిషన్స్ ని ఇది ఫాలో అవుతుంది. కాబట్టి ఇది ఏంటన్నా టాటోమెరిజం ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఎగ్జిబిట్ చేస్తుందా లేదా? ఎగ్జిబిట్ చేస్తుంది. ఈ ఎగ్జాంపుల్ నేను మీకు ఫస్ట్ స్టేట్మెంట్ చెప్పినప్పుడు చెప్పాను. ఎలాగా? CH2 CO CH3. ఓకే, ఈ H ఇక్కడ షిఫ్ట్ అయింది, ఈ బాండ్ ఇక్కడ షిఫ్ట్ అయ్యాక ఈ H ఇక్కడ ఎంటర్ అయింది. కాబట్టి ఇది కీటోయినల్ టాటోమెరిజం ని ఎగ్జిబిట్ చేస్తుంది. క్లియర్. సెకండ్ వన్ ఫంక్షనల్ గ్రూప్. ఏంటన్న ఫంక్షనల్ గ్రూప్? CHO అంటే ఇదేంటిది? ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అంటే ఫస్ట్ కండిషన్ ఓకే. సెకండ్ కండిషన్, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కి కనెక్ట్ అయిన కార్బన్ ఆల్ఫా కార్బన్. ఆ ఆల్ఫా కార్బన్ sp3 హైబ్రిడైజేషన్ లో ఉంది. కాబట్టి ఇది ఆల్ఫా కార్బన్ దగ్గర హైడ్రోజన్స్ ఉన్నాయి కదా. సో ఇది కూడా కీటోయినల్ టాటోమెరిజం ని ఎగ్జిబిట్ చేస్తుంది. చూసుకోండి, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూద్దాం. నెక్స్ట్ ఇది చూడండి. కండిషన్ 1 ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంది. కండిషన్ 2 ఆల్ఫా కార్బన్ ఉండాలి. ఆ ఆల్ఫా కార్బన్ దగ్గర ఆల్ఫా హైడ్రోజన్స్ ఉండాలి. అది కూడా ఏమై ఉండాలి? sp3 అయి ఉండాలి. sp3 ఇందాక క్లియర్గానే చెప్పాను కదా, sp3 అని చెప్పాను కదా. ఓకే, sp3 అయి ఉండాలి. సో sp3 ఆల్ఫా హైడ్రోజన్ ఎసిడిక్ హైడ్రోజన్ అంటాం. సో రెండు కండిషన్స్ ని ఒబే చేస్తుంది కాబట్టి ఇది టాటోమెరిజం ని ఎగ్జిబిట్ చేస్తుంది. నెక్స్ట్ 4 చూడండి. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంది, ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి, అది sp3 హైబ్రిడైజేషన్ లో ఉంది, ఎగ్జిబిట్ చేస్తుంది. కన్ఫ్యూజ్ అయిపోద్దు. డి ఇచ్చాడు కదా, డ్యూటీరియం ఇక్కడ డి అంటే డ్యూటీరియం నాన్న, డ్యూటీరియం ఇచ్చాడు కదా అని కన్ఫ్యూజ్ అయిపోవద్దు. డ్యూటీరియం అంటే హైడ్రోజనే కదా. ప్రోటియం, డ్యూటీరియం, ట్రిటియం హైడ్రోజన్ ఐసోటోప్సే కదా ఇవి. ఓకే, ఫంక్షనల్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంది, కనెక్ట్ అయిన ఆల్ఫా కార్బన్ ఉంది, ఆల్ఫా కార్బన్ sp3. సో దాని దగ్గర ట్రాన్స్ఫర్ అవ్వడానికి యాటమ్ హైడ్రోజన్ ఉంది. ఇట్ మీన్స్ ఇక్కడ ఏముంది? డ్యూటీరియం ఉంది. సో ఇది కూడా టాటోమెరిజం ని ఎగ్జిబిట్ చేస్తుంది. నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్ CO అంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంది, ఆల్ఫా కార్బన్ ఉంది, ఎసిడిక్ హైడ్రోజన్ ఉంది, ఎగ్జిబిట్ చేస్తుంది. ఇది చెప్పండి అన్న, మీరు వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. 7, 8, 9, 10. ఓకే, ట్రై చేసి తర్వాత చూడండి. ఇక్కడ చూడండి, ఫంక్షనల్ గ్రూప్ ఉంది, దిస్ ఈజ్ ఆల్ఫా, కానీ ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్ ఉంది, ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్ ఉంది. అంటే ఈ కార్బన్ దగ్గర హైడ్రోజన్ లేదు. మళ్ళీ ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంది, ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంది. అంటే ఈ కార్బన్ దగ్గర హైడ్రోజన్ లేదు. ఆల్ఫా కార్బన్ ఉంది కానీ ఆల్ఫా హైడ్రోజన్ లేదు. కాబట్టి ఇది ఎగ్జిబిట్ చెయ్యదు. నెక్స్ట్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంది. pH అంటే ఏంటన్నా? ఫినైల్ అంటే ఏంటి? బెంజీన్ యాజ్ ఏ సబ్స్టిట్యూయెంట్ గా కనెక్ట్ అయి ఉంటే దాన్ని ఫినైల్ అంటాం. CO. ఓకే, ఫంక్షన్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంది, ఓకే. దానికి కనెక్ట్ అయిన ఆల్ఫా కార్బన్ ఉంది, ఓకే. కానీ ఆ ఆల్ఫా కార్బన్ దగ్గర ఏం లేదు? హైడ్రోజన్ లేదు. ఒకవేళ ఉన్న ఇదే కార్బన్ నన్ను sp2 కార్బన్ కదా, డబుల్ బాండ్ కనెక్ట్ అయింది sp2 కార్బన్. సో ఇది ఎగ్జిబిట్ చెయ్యదు. బోత్ సైడ్స్ ఎక్కడ హైడ్రోజన్ లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫంక్షనల్ గ్రూప్ ఉంది కానీ ఏం లేదు. ఇక్కడ ఆల్ఫా కార్బన్ ఉంది, ఇక్కడ ఆల్ఫా కార్బన్ ఉంది. కానీ ఈ ఆల్ఫా కార్బన్ దగ్గర హైడ్రోజన్ లేదు, ఈ ఆల్ఫా కార్బన్ దగ్గర హైడ్రోజన్ లేదు. ఎగ్జిబిట్ చెయ్యదు అనుకుంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్, కానీ ఇక్కడ ఉంది కదా ఆల్ఫా. సో ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్ ఉంది. సో ఈ ఆల్ఫా హైడ్రోజన్ ఎగ్జిబిట్ చేయొచ్చు కదా, ఎగ్జిబిట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఇంపార్టెంట్.
ఈ మాలిక్యూల్లో సిఓకి ఇది ఆల్ఫా, ఇది విత్ డ్రాయింగ్ గ్రూప్ కదా, ఈ విత్ డ్రాయింగ్ గ్రూప్కి ఇది ఆల్ఫా. ఇక్కడ అసలు హైడ్రోజన్ లేదు, ఎందుకు? ఇక్కడ ఒక మెథైల్ గ్రూప్ ఉంది, అక్కడే మళ్ళీ మెథైల్ గ్రూప్, 2 మెథైల్ గ్రూప్లు ఉన్నాయి. హైడ్రోజన్ లేదు కదా, కార్బన్ బ్యాలెన్స్ 4 1 2 3 4, ఇంకా హైడ్రోజన్ లేదు కదా. కానీ ఇక్కడ హైడ్రోజన్ ఉంది కదా, ఈ కార్బన్ దగ్గర 1 2 3 బాండ్సే కదా ఉన్నాయి, అంటే ఇంకొక హైడ్రోజన్ ఉన్నట్టే కదా బ్యాలెన్స్ని సాటిస్ఫై చేసి. కానీ హైడ్రోజన్ ఉన్నప్పటికీ ఇది ఎగ్జిబిట్ చెయ్యదు. ఎందుకు ఎగ్జిబిట్ చేయదంటే, ఒకవేళ ఎగ్జిబిట్ చేస్తే ఏమవ్వాలన్నా, ఇక్కడ నుంచి హైడ్రోజన్ ఇక్కడికి షిఫ్ట్ అయితే ఈ బాండ్ ఇలా షిఫ్ట్ అవ్వాలి. అప్పుడు నీకు ఏం రావాలి? మాలిక్యూల్ చూడండి, ఇలా రావాలి మాలిక్యూల్, ఈనోల్ ఫామ్ ఇలా రావాలి. ఇదే కార్బన్, బ్రిడ్జ్ హెడ్ కార్బన్. దీని గురించి ఇంకా డీటెయిల్డ్గా చదువుదాం. బ్రిడ్జ్ హెడ్ కార్బన్ ఇది. బ్రిడ్జ్ హెడ్ కార్బన్ ఇప్పుడు డబుల్ బాండ్ వచ్చాయి, కానీ ఏ హైబ్రిడేషన్కి వచ్చేసింది? sp2కి వచ్చేసింది. గుర్తుపెట్టుకోండి, ఈ కార్బన్ ఏమంటానన్నా బ్రిడ్జ్ హెడ్ కార్బన్. బ్రిడ్జ్ హెడ్ కార్బన్, బ్రిడ్జ్ హెడ్ కార్బన్ కెనాట్ sp2. బ్రిడ్జ్ హెడ్ కార్బన్ sp2 అవ్వకూడదు, అది మోస్ట్ అన్స్టేబుల్, అది అవ్వలేదు. దిస్ ఈజ్ కాల్డ్ బ్రెడ్స్ రూల్. జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో అన్ని చెప్తాను. బ్రెడ్స్ రూల్ ఏంటి, యారోమాటిసిటీ ఏంటి, అన్ని క్లియర్గా వస్తాయి. బ్రిడ్జ్ హెడ్ కార్బన్ మోస్ట్ అన్స్టేబుల్. ఎక్కడ? ఏ హైబ్రిడైజేషన్లో? sp2లో అన్స్టేబుల్. sp2 కార్బన్ అవ్వకూడదు, అది మోస్ట్ అన్స్టేబుల్. కాబట్టి అది హైడ్రోజన్ని రిలీజ్ చెయ్యదు. ఇక్కడ హైడ్రోజన్ ఉన్నప్పటికీ అది టాటోమెరిజంని ఎగ్జిబిట్ చెయ్యదు. దీన్ని ఏ రూల్ అంటాం? బ్రెడ్స్ రూల్ అంటాం. ఓకే, ఇది మనం జీఓసీలో డిస్కస్ చేద్దాం. ఒక్కసారి చూసుకున్నానా? క్లియర్ కదా? నెక్స్ట్, టైప్స్ ఆఫ్ టాటోమెరిజం. టాటోమెరిజంని మెయిన్గా మనం 3 టైప్స్గా చెప్పొచ్చు. అందులో ఫస్ట్ వన్ డయాడ్ సిస్టమ్. డయాడ్ సిస్టమ్, ట్రయాడ్ సిస్టమ్ అంటే ఏంటంటే, ఇక్కడ ఒక యాటమ్ ఉందనుకోండి, మనం దేని గురించి చదువుతున్నాం? హైడ్రోజన్ ట్రాన్స్ఫర్ గురించి చదువుతున్నాం అనుకోండి. హైడ్రోజన్ యాటమ్ 1 నుంచి యాటమ్ 2కి షిఫ్ట్ అయితే దాన్నే డయాడ్ సిస్టమ్ అంటాం. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. హైడ్రోసైనిక్ యాసిడ్ తీసుకోండి, HCN. దిస్ ఈజ్ యాటమ్ నెంబర్ 1, దిస్ ఈజ్ యాటమ్ నెంబర్ 2. ఈ యాటమ్ 1 నుంచి యాటమ్ 2కి హైడ్రోజన్ షిఫ్ట్ అయిపోతే దాన్నే డయాడ్ సిస్టమ్ అంటాం. టాటోమెరిజం ఇన్ డయాడ్ సిస్టమ్ అంటాం. చూడండి, ఇప్పుడు C ట్రిపుల్ బాండ్ N దగ్గరికి హైడ్రోజన్ వచ్చింది, నైట్రోజన్ వ్యాలెన్సీ 4 అయింది, కాబట్టి ప్లస్. హైడ్రోజన్ ఒక్కటే పోయింది, బాండ్ ఇక్కడే ఉంది. బాండ్ అంటే ఏంటి? 2 ఎలక్ట్రాన్స్. 2 ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? నెగిటివ్ చార్జ్, C-. ఓకే, యాటమ్ 1 నుంచి యాటమ్ 2కి హైడ్రోజన్ షిఫ్ట్ అయింది, కాబట్టి దీనిని ఏమంటామన్నా? టాటోమెరిజం ఇన్ డయాడ్ సిస్టమ్. ట్రయాడ్ సిస్టమ్ చూడండి, యాటమ్ 1 నుంచి యాటమ్ 3కి షిఫ్ట్ అయితే దానినే ట్రయాడ్ సిస్టమ్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు మనం నేర్చుకున్నదే CH3 CO CH3. చూడండి, హైడ్రోజన్ యాటమ్ 1, యాటమ్ 2, యాటమ్ 3. 1 నుంచి ఎక్కడికి షిఫ్ట్ అయిందన్న? ఈ H 3కి షిఫ్ట్ అయింది. 3కి షిఫ్ట్ అయితే ఏమొచ్చిందో చూడండి, CH2 డబుల్ బాండ్ COH CH3. అంటే ఫస్ట్ యాటమ్ నుంచి థర్డ్ యాటమ్కి హైడ్రోజన్ మైగ్రేషన్ జరిగితే దాన్నే ట్రయాడ్ సిస్టమ్ అంటాం. 3 కదా, 1 2 3, ఫస్ట్ కార్బన్ నుంచి థర్డ్ కార్బన్ 3 ఇన్వాల్వ్ అయ్యాయి కదా, అందుకే దీన్ని ఏమంటామన్నా? ట్రయాడ్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్, స్పేస్ టాటోమెరిజం. స్పేస్ టాటోమెరిజంకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పారాటాటోమెరిజం. ఫస్ట్ డయాడ్ సిస్టంలో ఏం చెప్పాను? మైగ్రేషన్ ఇన్ బిట్వీన్ 2 యాటమ్స్. ఇక్కడ ఏం చెప్పాను? మైగ్రేషన్ డిస్టెన్స్ ఇన్ బిట్వీన్ 3 యాటమ్స్. కానీ ఇప్పుడు మోర్ దాన్ 3 అయితే దానినే స్పేస్ టాటోమెరిజం అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ పారాటాటోమెరిజం. పారాటాటోమెరిజం చూడండి,
ఇప్పుడు ఇలా ఒక మాలిక్యూల్ ఉందనుకోండి, ఇలా ఒక మాలిక్యూల్ ఉందనుకోండి, ఇది ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ కి పక్కనే ఆల్ఫా ఉంది, కానీ ఆల్ఫా హైడ్రోజన్ లేదు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూడండి, ఇక్కడ sp3 కార్బన్ ఉందన్న. ఇక్కడ నుంచి హైడ్రోజన్ ఈ బాండ్ ఇక్కడికి, ఈ బాండ్ ఇక్కడికి, ఈ బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అయితే ఈ H+ అక్కడ ఎంటర్ అయింది అనుకోండి, ఏమొచ్చిందో చూడండి, ఏమొచ్చిందో చూడండి. ఈ సింబల్ పెద్దదేయాలి, ఎందుకో చెప్తాను. aromatic OH అంటే టాటోమెరిజం జరిగింది కదా ఇందులో. ఎక్కడ ఎన్ని ఆటమ్స్ మధ్యలో జరిగింది చూడండి. హైడ్రోజన్ ఆటమ్ కనెక్ట్ అయిన ఆటమ్ 1 2 3 4 5 మోర్ దాన్ 3 ఆటమ్స్ ఉన్నాయి డిస్టెన్స్ టాటోమెరిజం జరగడానికి. అందుకే అది కూడా పారా పొజిషన్ నుంచి జరిగింది కాబట్టి పారా టాటోమెరిజం అంటాం. ఆ మైగ్రేషన్ డిస్టెన్స్ అనేది 3 ఆటమ్స్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని స్పేస్ టాటోమెరిజం అంటాం. క్లియర్? ఓకే, నెక్స్ట్ ఈనోలైజేషన్. ఇప్పటి వరకు మనం కీటో ఫామ్, ఈనోల్ ఫామ్ రెండు ఫామ్ అవుతాయని చెప్పాం. కీటో ఫామ్లో హైడ్రోజన్ ఓ దగ్గరికి షిఫ్ట్ అయితే ఈనోల్ ఫామ్ అయింది. అంటే మన దగ్గర ఏమేమి ఉన్నాయి? ఒక కీటో ఫామ్ ఉంది, ఈనోల్ ఫామ్ ఉంది. ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఫామ్ అవుతుంది సార్ అంటే అది దాని యొక్క స్టెబిలిటీ మీద డిపెండ్ అవుతుంది. ఒక్కొక్కసారి కీటో మోర్ స్టేబుల్ ఉంటుంది, అది ఎక్కువ ఫామ్ అవుతుంది. ఒక్కోసారి ఈనోల్ మోర్ స్టేబుల్ ఉంటుంది, అది ఎక్కువ ఫామ్ అవుతుంది. ఏ కేసులో ఈనోల్ ఎక్కువగా ఫామ్ అవుతుంది అనే దానినే పర్సంటేజ్ ఆఫ్ ఈనోలైజేషన్ అంటాం. ఓకే, దానిని ఒక్కసారి చూద్దాం. ఈనోలైజేషన్. జనరల్లీ కీటో ఫామ్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ ఈనోల్ ఫామ్. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో కీటో ఫామే మోర్ స్టేబుల్ ఉంటుంది, కానీ సమ్ టైమ్స్ ఈనోల్ మోర్ స్టేబుల్ ఉండొచ్చు. అది ఎప్పుడు అనేది చూద్దాము. వాడు ఈనోల్ కంటెంట్ అనే ఒక టర్మ్ వాడతాడు. నేను ఈనోల్ కంటెంట్ అంటే ఏం లేదు, పర్సంటేజ్ అమౌంట్ ఆఫ్ ఈనోల్ అట్ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం దగ్గర ఈనోల్ యొక్క పర్సంటేజ్ నే, అమౌంట్ ఆఫ్ ఈనోల్ పర్సంటేజ్ నే ఈనోల్ కంటెంట్ అంటాం. ఈ ఈనోల్ కంటెంట్ ఎంత ఎక్కువ ఫామ్ అవ్వాలి, ఎంత ఫామ్ అవ్వాలి అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే స్టెబిలిటీ ఆఫ్ ఈనోల్, aromatization of enol, stability of enolate ion, intramolecular hydrogen bonding, stability of anion. ఒక్కొక్క దానిని క్లియర్గా చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, టైం వేస్ట్ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఇవి ఇన్వాల్వ్ అయినట్టు కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఈ మాలిక్యూల్స్ కానీ మీకు కనిపిస్తే వాడు బిట్టిస్తాడు అన్న. పర్సెంట్ ఆఫ్ ఈనోల్ ఎక్కడ ఎక్కువ ఉంది అని అడిగాడు అనుకోండి. ఆ 4 ఆప్షన్స్లో ఈ 4గింట్లో ఏది కనబడినా నువ్వు మళ్ళీ ఈ కండిషన్స్ అన్ని అప్లై చేసి ఎక్కడ ఈనోల్ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది వద్దు. ఈ 4 మాలిక్యూల్స్ కనబడితే ఆన్సర్ పెట్టేయడమే, ఈనోల్ అందులో ఎక్కువ ఉంటుంది. చూడండి, ఎందుకో చెప్తాను నేను క్లియర్గా. ఇక్కడ చూడండి, బీటా డైకీటోన్ హ్యావింగ్ ఫినైల్ గ్రూప్స్, ఇలా ఈ మాలిక్యూల్ కనిపిస్తే ఇటువైపు ఒక ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్, ఇటువైపు ఒక ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్, మధ్యలో CH2 ఉంటే దాన్ని యాక్టివ్ మిథిలీన్ గ్రూప్ అంటాం నాన్న. యాక్టివ్ మిథిలీన్ గ్రూప్ అంటాం. ఇది చాలా ఈజీగా H+ ఇచ్చేస్తుంది, మోస్ట్ ఎసిడిక్ అనమాట. చూడండి, బోత్ సైడ్ ఫినైల్ రింగ్స్ ఉన్నాయి, CO కి మధ్యలో CH2 ఉంది. ఈ మాలిక్యూల్ ఉంటే 100% ఈనోల్ కంటెంట్ ఉంటుంది. ఈ కీటో ఫామ్ గా కాదు, ఈనోల్ గా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది కూడా ఈనోల్ గా ఎగ్జిస్ట్ అవుతుంది. నేను క్లియర్ గా చెప్తాను ఎందుకో. ఎంత పర్సెంట్ నాన్న? 99.99. ఇది 89.2, 89.2. ఇది ఎంత నాన్న? 76.4. కీటో ఫామ్ గా ఉండడం కన్నా ఈనోల్ ఫామ్ గానే ఇవి ఉండడానికి ఇష్టపడతాయి. ఇది కీటో ఫామ్ గా ఉండడానికన్నా ఈనోల్ ఫామ్ గా ఎంత ఉంది? 100% ఈనోలే ఉంది, కీటో లేదు. ఈనోల్ అంత స్టేబుల్ అనమాట. ఇది కూడా 99.99, ఇది 89.2, ఇది 76.4. ఈ 4గింట్లో మీకు బాగా తెలిసిన ఫెమిలియర్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది, దట్ ఈస్ సెకండ్ వన్. ఇది మీరు ఎక్కడా చూడలేదు అనుకుంటున్నారు కదా, మీరు చూసారు. దట్ ఈస్ ఫినోల్, కీటో ఫామ్ ఆఫ్ ఫినోల్. చూడండి, ఇక్కడ చెప్తాను. ఇప్పుడు నేను ఆ సెకండ్ మాలిక్యూల్ తీసుకుంటున్నాను. సెకండ్ మాలిక్యూల్ దిస్ వన్.
డబుల్ బాండ్ ఓ. ఇప్పుడు ఇది కీటో ఇనాల్ టాటోమెరిజం ఎగ్జిబిట్ చేస్తుందా లేదా ఎలా చెప్తారు మీరు చెప్పండి, ఎలా చెప్తారు? ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఉంది, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ కి పక్కనే ఆల్ఫా కార్బన్ ఉంది, ఆ ఆల్ఫా కార్బన్ కూడా sp3 కార్బన్, దాని దగ్గర హైడ్రోజన్ ఉంది. కాబట్టి ఈ హైడ్రోజన్ ఎలా షిఫ్ట్ అయితే ఈ పై బాండ్ ఎలా షిఫ్ట్ అయింది, అప్పుడు నాకు ఇలా వచ్చింది కాంపౌండ్. చూడండి ఈ బాండ్ ఇక్కడ షిఫ్ట్ అయింది కదా, అంటే ఏంటి ఇక్కడ బాండ్ వచ్చింది. ఈ బాండ్ అలానే ఉంది, ఇంతకుముందు అలానే ఉంది, ఇప్పుడు అలానే ఉంది, అలానే ఉంది. ఇదేమైందన్నా సింగిల్ బాండ్ ఓ, ఈ ఓ దగ్గరికి ఏం పోయింది హెచ్, ఓహెచ్. ఓకే, యాక్చువల్గా మెకానిజం వేరే ఉంది, యాసిడ్ బేస్ మెకానిజం, యాసిడ్ మెకానిజం ఉంది, బేస్ మెకానిజం ఉంది. ఫస్ట్ యాసిడ్ ఏం చేస్తుంది అంటే ప్రోటాన్ తీసేస్తుంది, సారీ బేస్ ఏం చేస్తుంది అంటే ప్రోటాన్ తీసేస్తుంది, తీసేసిన తర్వాత ఇక్కడ మైనస్ వస్తుంది. ఆ నెగిటివ్ చార్జ్ ఇలా షిఫ్ట్ అయితే ఈ పై బాండ్ ఇలా షిఫ్ట్ అవుతుంది, ఓ మైనస్ కదా, ఆ బేస్ ప్రోటాన్ తీసేసిన తర్వాత H2గా ఉంటుంది అనమాట, అది H+ దీనికి ఇస్తుంది. నేను ఆ మెకానిజం అంతా డిస్కస్ చేయట్లేదు. ఓకే, మీరు సింపుల్గా దీన్ని ఫాలో అయిపోతే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఈ బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అయింది. ఇప్పుడు ఏమవుతుంది నాన్న, బెంజీన్ పైన OH వచ్చింది, అంటే ఇది ఫీనోలే కదా. ఎస్, ఇది ఈనోల్ ఫామే కదా, ఈన్ ఓల్ ఈనోల్. అంటే కీటో ఈనోల్ టాటోమెరిజంలో ఫీనోల్ అనేది ఒక ఈనోల్ ఫామ్. ఈ ఈనోల్ ఫామే మోర్ స్టేబుల్. ఎందుకు ఈనోల్ ఫామ్ మోర్ స్టేబుల్? ఎందుకు అంటే ఇక్కడ ఏముంది చూడండి, కంప్లీట్ కాంజుగేషన్ ఉంది, కంప్లీట్ కాంజుగేషన్, అరోమాటిసిటీ ఉంది, అంటే ఇది మోర్ స్టేబుల్. కీటో ఫామ్ కన్నా ఇది మోర్ స్టేబుల్, కాబట్టి ఇది ఈనోల్ ఫామ్ గానే ఎగ్జిస్ట్ అవుతుంది. అందుకే ఫీనోల్ కి మనం ఎప్పుడు ఈ ఫామ్నే రాస్తాం. ఇక్కడ సింపుల్గా రాసాను చూడండి, ఎక్కువగా ఇటువైపు నుంచి ఇటువైపుకి ఎక్కువ కన్వర్ట్ అవుతుందని రాశాను, ఇది తక్కువ ఉంటుందని రాశాను, ఈ కన్వర్షన్ తక్కువ రాశాను. ఓకే, ఇది మోర్ స్టేబుల్ కాబట్టి ఇదే ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. ఆ పర్సెంటేజ్ ఎంత రాశాను? 99.99% రాశాను. సో ఇది ఈనోల్ కంటెంట్ గా ఎగ్జిస్ట్ అవుతుంది కీటో కన్నా, ఎందుకంటే మోర్ స్టేబుల్ కాబట్టి. సో ఈ నాలుగింట్లో మీరు ఎక్కడ ఆప్షన్ చూసినా అది ఈనోల్ గానే ఎక్కువ ఉంటుంది కీటో కన్నా. ఓకే, నెక్స్ట్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ నాన్న. ఇది 2022లో నీట్లో వచ్చింది, మీ సీనియర్స్కి మెయిన్స్లో వచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఇది. మీరు హైయెస్ట్ ఈనోల్ కంటెంట్ విల్ బి షోన్ బై అనగానే మీరు చూడగానే ఆన్సర్ పెట్టేయచ్చు, దట్ ఈస్ బి. ఎందుకో చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ డబుల్ బాండ్ ఓ, డబుల్ బాండ్ ఓ, డబుల్ బాండ్ ఓ, హెచ్ ట్రాన్స్ఫర్ అవ్వడం ఇక్కడి నుంచి జరగచ్చు, ఇక్కడ ఒక పాసిబిలిటీ ఉంది, ఇంకా ఎక్కడ పాసిబిలిటీ ఉంది, ఇక్కడ కూడా పాసిబిలిటీ ఉంది కదా, ఈ పాసిబిలిటీ ఉంది, ఇంకెక్కడ పాసిబిలిటీ ఉంది, ఇక్కడ పాసిబిలిటీ కూడా ఉంది కదా. సో ఫైనల్గా మనకి ఏమొచ్చిందో చూడండి, ఏ మాలిక్యూల్ అయితే వచ్చిందో అదే రాస్తున్నాను నేను. పై బాండ్ పై బాండ్ పై బాండ్, OH 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 చూస్తే తెలిసిపోతుంది. ఇక్కడ కీటో ఫామ్ కన్నా ఇక్కడ ఈనోల్ ఫామ్ మోర్ స్టేబుల్. ఎందుకో చెప్పండి, కాంజుగేషన్, అరోమాటిసిటీ, కాంజుగేషన్, కంప్లీట్ కాంజుగేషన్. ఏముంది దీనికి? అరోమాటిసిటీ, అరోమాటిక్. చూడండి కంప్లీట్ కాంజుగేషన్ ఉంది. ఓకే, అందుకు ఇది ఈనోల్ కంటెంట్ గా ఉంటుంది తప్ప కీటోగా ఉండదు. ఇంకా మీరు ఎందులో చూసుకున్న అరోమాటిక్ రాదు. చూడండి, ఇక్కడ నుంచి బాండ్ ఇక్కడికి షిఫ్ట్ చేయండి, ఇక్కడ నుంచి బాండ్ ఇక్కడికి షిఫ్ట్ చేయండి, లేదా ఈ హైడ్రోజన్ని షిఫ్ట్ చేయండి, అప్పుడు కాంజుగేషన్ వస్తుంది, బట్ కంప్లీట్ కాంజుగేషన్ రాదు. ఇక్కడ చూడండి సేమ్ కంప్లీట్ కాంజుగేషన్ రాదు, ఇక్కడ చూడండి సేమ్ కంప్లీట్ కాంజుగేషన్ రాదు. ఓకే, సో కంప్లీట్ కాంజుగేషన్ వచ్చి అరోమాటిసిటీ వచ్చిన మాలిక్యూల్ ఏదైనా ఉందంటే ఇదే.
సో ఇందాక నేను 4 మాలిక్యూల్స్ చెప్పాను కదా, సేమ్ అలాగే ఈ మాలిక్యూల్ మీకు ఎక్కడ కనబడినా అది ఈనోల్ కంటెంట్ గానే ఎక్కువగా ఉంటుంది కీటో కన్నా. ఓకే, ఇలా మీరు వీలైనన్న ఎక్కువ ఎగ్జాంపుల్స్ని ట్రై చేయండి టాటోమెరిజంలో. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మీరు ఏ బిట్ చేసినా మన మెయిన్స్ నీట్ లెవెల్లో ఆన్సర్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ టాపిక్ మళ్ళీ జామెట్రికల్ ఐసోమెరిజంతో వస్తాను, ఆ తర్వాత ఆప్టికల్ ఐసోమెరిజం, ఆ తర్వాత ఈ మొత్తం ఐసోమెరిజం పైన ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ అలాగే నీట్ క్వశ్చన్స్, వాటి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి.